హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లౌజు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో రావాలా? అయితే ఒకసారి అలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని అయితే తీసుకోండి. ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ని కూడా తీసుకొని వాటిని ఆపోజిట్ చూసుకొని ఇలాగ పెట్టుకుని చూసుకోండి, రైట్ సైడ్ రాంగ్ సైడ్ అని చెప్పేసి. నేనైతే ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అనేవి ముందుగానే స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు తెలియడం కోసం షేప్ బెల్ట్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అవి ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకుని చూసుకోవాలి. ఇప్పుడు సేమ్ షేప్ బెల్ట్ లాగే ఉండేలాగా ఇంకొక 2 పీసెస్ని అయితే ఎక్స్ట్రా పీసెస్ కింద తీసుకోవాలి. ఇవి ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ఖర్చులన్నీ బయటకు కనబడకుండా మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడైతే ఏదో ఒక పార్ట్ని అయితే తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మన షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఈ షేప్ బెల్ట్ ఒక కుట్టు అనేది వేసుకోండి పైన. ఇలాగ ఒక కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ సైడ్ అని చెప్పి. ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ అనమాట. ఈ రాంగ్ సైడ్ పై వైపుకి ఇలా పెట్టుకొని క్రాస్ కింద పెట్టుకోవాలి. ఫ్రంట్ క్రాస్ కింద పెట్టుకొని కుట్టుకుంటూ కిందకి ఇలాగ దించుకుంటూ రావాలి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగ ఫస్ట్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ కింద ఇలాగ షేప్ బెల్ట్ ఎలా ఉందో అలా కుట్టుకుంటూ రావాలి. మనకి లోపల డాట్ ఉంటుంది కదా, కింద డాట్, అది కొంచెం లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుని వచ్చాక ఒకసారి చూసుకోండి నీట్గా వచ్చిందో లేదో, కుట్టు అనేది సరిగ్గా పడిందో లేదో కూడా చూసుకోండి. ఇప్పుడు చూసుకున్న తర్వాత నేను ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలని చెప్పాను కదా, అది రైట్ సైడ్ రాంగ్ సైడ్ కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ ఫ్రంట్ సైడ్ పైన వైపున రైట్ సైడ్ నతికాము. ఇప్పుడైతే దీన్ని రాంగ్ సైడ్ నతకాలి. అంటే మనం లోపల ఉంటుంది కదా డాట్స్ కట్ట వేసాం కదా, అది రాంగ్ సైడ్ అవుతుంది. ఈ రాంగ్ సైడ్ షేప్ బెల్ట్ని ఇలా పెట్టేసుకుని ఎక్స్ట్రా పీస్ని కింద సైడ్ పెట్టేసుకుని సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి చివరి వరకు. ఒకసారి చూసుకోండి మీరు బాగా వచ్చిందో లేదో. ఇప్పుడు దాని మీద డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ఇంకొక పార్ట్ని కూడా నేనైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్ అయితే అతకడం అయితే అయిపోయింది. ఇప్పుడు కింద ఖర్చులు కూడా కనబడకుండా లోపలికి ఫోల్డింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనకి బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని దాన్ని రైట్ సైడ్ ఇలా పై వైపుకి వేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ తీసుకుని రాంగ్ సైడ్ ఇలా పై వైపు పెట్టుకుని చూసుకోవాలి. షోల్డర్స్ దగ్గర సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే పక్క వైపును కూడా సమానంగా పెట్టుకుని ఇలాగా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకుని చూసుకోవాలి. చూసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇలాగా ఎక్స్ట్రా అనేది వస్తుంది. ఈ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దాని మీద మనకి ఇంకా క్లియర్గా కనబడడం కోసం డార్క్ కింద మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనకి ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఇంకొక పార్ట్ని కూడా రాంగ్ సైడ్ పై వైపుకి ఇలా పెట్టుకుని ఇలాగ రెండు సమానంగా పెట్టుకుని ఇలాగ ట్యాప్ చేస్తే మనకి పైన మార్కింగ్ కింద అనేది పడుతుంది. మనకి మార్కింగ్ అనేది పడింది కదా, ఇప్పుడు దీని మీద మనం మార్కింగ్ చేసుకుందాం. దీనికి కూడా సేమ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇలాగే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చిన్నగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా లోపలికి ఫోల్డింగ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మనకి ఇవి వచ్చేసి 3 పీసెస్ అనమాట కదా. ఈ 3 పీసుల్లో మనం బ్యాక్ సైడ్ ఎత్తుకాం కదా, ఆ పీస్ని అయితే ఇలాగ వెనక్కి ఫోల్డింగ్ చేసేసి బ్లౌజ్ని ఇలాగ రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కింద పీస్ని ఇలాగ పై వైపుని పెట్టేసి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మళ్ళీ సేమ్ దీని విధంగానే ఇంకొక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత మనం రోల్ చేసాం కదా, దాన్ని ఇలాగ బయట వైపుకి ఇలాగ మనం క్లాత్ని లాగుతూ బయట వైపుకి సన్నగా క్లాత్ అనేది లాక్కుంటూ రావాలి. ఇలాగ మరీ గట్టిగా లాగేకండి, బ్లౌజ్ అనేది సాగిపోతుంది. కాబట్టి ఇలాగ స్లోగా లాగుతూ రావాలి. ఇలా లాగుతూ వస్తే మనకి బ్లౌజ్ అనేది ఈజీగా బయట వైపు అనేది వచ్చేస్తుంది. చూసారా, మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ షేప్ బెల్ట్ మనకి కరెక్ట్గా నిలబడడానికి కోసం, మంచి షేప్ రావడం కోసం మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కింద వైపున పై వైపున కూడా ఇలాగ కింద వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. పై వైపున కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి.
మనకి షేప్ బెల్ట్ మీద చెస్ట్ అనేది నిలబడుతుంది కాబట్టి మనకి షేప్ బెల్ట్ అనేది చాలా ముఖ్యం. చూసారా మనకి షేప్ బెల్ట్ అనేది ఎక్కడ ఖర్చులు లేకుండా నీట్ ఫినిషింగ్తో చాలా షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఇంకొక పీస్ తీసుకొని మనకి 3 పీసుల్లో ఒక పీస్ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకొని రోల్ చేసుకుంటూ రావాలి. రోల్ చేసుకుని వచ్చిన తర్వాత కింద పార్ట్ని ఇలాగ పై పీస్ మీద పెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత సేమ్ దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఏంటంటే మీరు కుడుతున్నప్పుడు ఆ లోపల బ్లౌజ్ మీద కుట్టు అనేది పడకుండా చూసుకుంటూ కుట్టుకుంటూ రండి, లేకపోతే బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో పీస్ని తిరగవేసుకోవాలి. తిరగవేసుకుంటే మనకి ఎలా వస్తుంది, ఇలా వచ్చిన తర్వాత సేమ్ అదే విధంగా పైన ఒక స్టిచ్ కింద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలాగా కింద వైపున ఒక కుట్టు పైన ఒక కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్ అనేది నీట్గా ఇలా వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఒకసారి 2 పీసెస్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుని సమానంగా వచ్చా లేదో చూసుకోవాలి. నాకైతే సమానంగానే వచ్చేసాయి. ఇప్పుడైతే మీరు తీసుకున్న కాజా పట్టి ఉక్స్ పట్టీని అయితే స్టిచ్ వేసుకోండి. ఇలాగా కాజా పట్టీని ఉక్స్ పట్టీని కుట్టుకున్న తర్వాత మనకి 2 బ్లౌజెస్ని ఒకసారి ఇలాగ ఎదురుగా పెట్టుకొని చూసుకోండి. షేప్స్ అనేవి నీట్గా వస్తాయి. నీట్ ఫినిషింగ్తో కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వస్తాయి. బిగినర్స్ అయినా సరే మీరు చాలా బాగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.